కేవలం 35 లక్షలకే 1.5 సెంట్లలో ఉన్న హౌస్ అయితే సేల్‌కొచ్చింది. ఇంకా ప్రైస్ అయితే నెగోషియేషన్ కూడా ఉంటుంది డైరెక్ట్ సిట్టింగ్‌లో. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఏబీ కన్‌స్ట్రక్షన్స్ తెలుగు. మీరు మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసి మీకు ఎలా అనిపించిందో ఈ హౌస్ ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్‌లో లేదా రిలేటివ్స్‌లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేసేయండి. ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీలో ఎవరైనా నన్నూరు సైడ్ కానీ లేదా ఓర్వకల్ సైడ్ కానీ ఇంకా బెటర్గా బెంగళూరు రోడ్లో ఎటు సైడ్ అయినా కానీ మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలి, అదే ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మనమైతే డైరెక్ట్ అయితే విజిట్ చేయిస్తాం. ఆ ప్లాట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉంటాయి. మీరు ఇంకా ఆ ప్లాట్స్ గురించి కానీ ఈ హౌస్ గురించి కానీ డీటెయిలింగ్గా తెలుసుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. ఇక ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 15x45 మొత్తం 1.5 సెంట్లలో అయితే ఉంటుంది. స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి గెస్ట్ వాష్రూమ్, పక్కలే స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ ఎలివేషన్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యింది వచ్చేసి హాల్లో పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. రైట్ సైడ్ ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే డోర్ వచ్చేసి మెయిన్ డోరు టేక్ డోర్ అండి, అది కూడా రెడీమేడ్ టేక్. ఈ ఇల్లు మొత్తం డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉండదు, కానీ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది. చుట్టూ సెల్ఫ్స్ అయితే వచ్చాయి. పక్కలే వాష్ బేసిన్ కూడా ఉంటుంది. మన కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే వస్తుందండి. ఇక్కడే కిచెన్లో అటాచ్డ్గా పూజ గది కూడా ఉంటుంది చిన్నగా. ఈ ఇల్లు వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా అయితే సరిపోద్ది. అండర్ 35 lakhsలో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఇల్లు అయితే ఒకసారి కన్సిడర్ చేసేసేయండి. ఒకసారి చూస్తే మీకు క్వాలిటీ ఎలా ఉందో మీకే క్లారిటీగా వచ్చేస్తుంది. ఈ ఇంట్లో సెల్ఫ్స్కి కబోర్డ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా కబోర్డ్ చేయించుకోవాలనుకున్నా లేదా పెయింటింగ్ చేయించుకోవాలనుకున్నా ఇంకా లేదంటే ఫుల్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో చేస్తాం. మీకు ఏమైనా అప్డేట్స్ త్వరగా రావాలనుకుంటే ప్రాపర్టీ గురించి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. అలాగే షార్ట్ కంటెంట్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఫేస్బుక్లో అయితే మన అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం ఎంట్రీ అయ్యింది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. ఒక వాల్కి డిఫరెంట్ కలర్ అయితే వేయించారు. అండ్ సెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. పైన అయితే ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే వస్తుంది. ఇక్కడ డోర్స్ వచ్చేసి 3D ప్రింటెడ్ డోర్స్ అయితే ఇచ్చారు. ఇక స్ట్రైట్గా అయితే మనకు వాల్ కనపడుతుంది కదా, మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే ఆ వాల్కి డిజైన్ చేయించారండి. టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది మాస్టర్ బెడ్రూమ్లోకి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ 3D ప్రింటెడ్ డోర్ అయితే చేయించారు. ఇక్కడ కూడా ఒక వాళ్ళకి డిఫరెంట్ కలర్ అయితే వేయించారు. వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే వస్తుందండి, అది కూడా వుడ్ విండో అయితే వస్తుంది. పిఓపి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోయే హౌస్ అండి ఇది. సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక ఈ ఇంటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటే ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఫ్రంట్లో 25 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపో, బోరు, అప్రోలో అన్నీ ఉన్నాయి. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 15x45 మొత్తం 1.5 సెంట్లలో అయితే ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి 100% వాస్తు ప్రకారంగా, అలాగే అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 35 lakhs అయితే చెప్తున్నాను. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ వాడాల నాగిరెడ్డి నగర్, నియర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, కల్లూరు మండల్, కర్నూలు జిల్లా. ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ప్రాపర్టీ ప్రమోషన్ కోసం మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి.